అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సెక్షువల్ సమస్యలు బాగా కామన్ అయిపోతున్న ఈ రోజుల్లో చాలా మంది మగవాళ్ళలో 30 నుంచి 35 సంవత్సరాల తక్కువ వయసులోనే సెక్షువల్గా అంగస్తంభన సమస్య లేదా శీఘ్రస్ఖలనం లాంటి ప్రాబ్లమ్స్తో బాధపడతా వాళ్ళ సెక్షువల్ లైఫ్లో ఇబ్బంది పడతా పర్సనల్ లైఫ్ని ఫ్యామిలీ లైఫ్ని కూడా కోల్పోతున్నారు. అసలు ఈ సెక్షువల్గా ఈ సమస్యలు రావడానికి చాలా రకాలైన కారణాలు ఉంటాయి. అయితే సెక్షువల్ వెల్‌నెస్ లేదా సెక్షువల్ లాంజివిటీ అంటే సెక్షువల్‌గా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కువ రోజుల పాటు సెక్స్ చేయటము. సెక్షువల్ వెల్‌నెస్ అంటే సెక్షువల్‌గా ఇబ్బంది లేకపోవటము. సెక్షువల్ లాంజివిటీ అంటే సెక్షువల్‌గా ఇబ్బంది లేకుండా ఎక్కువ రోజుల పాటు సెక్షువల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయటము. సో, ఈ వెల్‌నెస్ అండ్ లాంజివిటీ అనేది బాగా కామన్‌గా వాడుతున్న మెడికల్ టెర్మినాలజీ ఈ మధ్య. అంటే ప్రాబ్లమ్ లేకుండా ఎక్కువ రోజులు హ్యాపీగా ఉండటము అనేది ఈ సెక్షువల్ వెల్‌నెస్‌లో గానీ, సెక్షువల్ లాంజివిటీలో గానీ చాలా ఇంపార్టెంటు. సో, ఈ సెక్షువల్ వెల్‌నెస్ లేదా సెక్షువల్ లాంజివిటీ అనేది ఎక్కువ రోజుల పాటు సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ దానికి కావాల్సిన ముఖ్యమైన ఎటువంటి ఆరోగ్య అలవాట్లు అంటే ఎటువంటి హెల్త్ మెయింటైన్ చేసుకోవటము అనేది ఇంపార్టెంట్ అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా చెప్తాను. ముందుగా సెక్షువల్ వెల్‌నెస్ లేదా సెక్షువల్ లాంజివిటీకి మెయిన్‌గా కావాల్సింది ఏంటి అనంటే, ఒక కమిటెడ్ రిలేషన్‌లో ఉండి, పార్ట్నర్ మీద ఇంట్రెస్ట్‌తో ఔట్ ఆఫ్ డిజైరు సెక్స్‌ని ఎంజాయ్ చేసే మూడ్‌లో సెక్స్ చేయాలి. చాలా మందిలో ఈ సెక్షువల్‌గా వచ్చే సమస్య ఏంటి అనంటే, పార్ట్నర్ మీద ఇంట్రెస్ట్ లేకపోవటము, సెక్షువల్‌గా కోరిక లేకపోయినా, బలవంతంగా ఇష్టం లేకుండా సెక్స్ చేయటము, లేకపోతే కాన్ఫిడెన్స్ లేకుండా సెక్స్ చేయగలనో లేదో అనే ఒక డౌట్‌తోనో, భయంతోనో సెక్స్ చేయటము. ఇవన్నీ సైకలాజికల్ రీజన్స్ అనమాట. ఇవన్నీ కూడా ఇష్టం లేకుండా సెక్స్ చేయటము, కాన్ఫిడెన్స్ అంటే సెక్స్ చేయాలన్న కోరిక తక్కువగా ఉండి, పార్ట్నర్ మీద ఇంట్రెస్ట్ లేకుండానో, లేకపోతే సెక్స్ చేయగలనో లేదనే ఒక భయంతోనో సెక్స్ చేయటము. సో, ఇటువంటివన్నీ కూడా సెక్షువల్ లైఫ్‌ని డెఫినిట్‌గా డ్యామేజ్ చేస్తాయి. కాన్ఫిడెంట్‌గా ఉండి, పార్ట్నర్ మీద ఇంట్రెస్ట్‌తో సెక్స్ చేయాలనే కోరికతో సెక్షువల్‌గా ఎంజాయ్ చేయటం అనేది సైకలాజికల్‌గా చాలా ఇంపార్టెంట్. అది చాలా ముఖ్యం ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి హెల్తీ లైఫ్ స్టైల్. అంటే డయాబెటిసు, హైపర్‌టెన్షన్ అంటే షుగరు, బీపీ లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అది కంట్రోల్‌లో ఉండటము. స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఏమన్నా ఉంటే దాన్ని బాగా తగ్గించుకోవటం, లేకపోతే పూర్తిగా ఆపేసేయటము. లేకపోతే హెల్తీ లైఫ్ స్టైల్ అంటే రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయటము, వెయిట్ కంట్రోల్‌లో పెట్టుకోవటము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరిలో అయితే సెక్షువల్‌గా ఏదన్నా స్టార్టింగ్ స్టేజెస్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే అంటే సెక్షువల్‌గా కలుద్దాం అనుకున్నప్పుడు ఏదన్నా 1 ఆర్ 2 టైమ్స్ కొంత ఇబ్బందిగా అనిపించినా, లేకపోతే సెమెన్ అనేది తొందరగా ఔట్ అయిపోతా సెక్షువల్‌గా ఎక్కువ సేపు చేయలేకపోతున్నా, లేదా పార్ట్నర్‌తో కూడా ఫ్రీగా కమ్యూనికేట్ చేయాలనమాట. అంటే సెక్షువల్‌గా పార్ట్నర్ కూడా సాటిస్ఫై అవుతుందా లేదా? పార్ట్నర్ సైడ్ నుంచి సెక్షువల్‌గా తన ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంటున్నాయి? తను ఇంకేం ఎక్స్‌పెక్ట్ చేస్తుంది పార్ట్నరు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది ఫ్రీగా కమ్యూనికేట్ చేసుకుంటే తెలిసిద్ది. సో, ఎవరిలో అయితే ఈ సెక్షువల్‌గా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఎంత తొందరగా పార్ట్నర్‌తో కమ్యూనికేట్ చేసుకొని, ఏ ఏ విధంగా వాళ్ళు సెక్షువల్‌గా పార్ట్నర్ సైడ్ నుంచి సెక్షువల్‌గా సాటిస్ఫై అవ్వట్లేదో తెలుసుకొని, ఫస్ట్ ఒక క్వాలిఫైడ్ ఆండ్రాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వటం అనేది చాలా చాలా ముఖ్యం. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అనంటే, సెక్షువల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు పెద్దగా పార్ట్నర్ సైడ్ నుంచి అంటే వాళ్ళ ఫీమేల్‌తో కమ్యూనికేట్ చేసుకోవడానికి ఇష్టపడరు. లేకపోతే చూపించుకోవడానికి కూడా ఇష్టపడరనమాట. అంటే ఈగోయిజం వల్ల సెక్షువల్‌గా నేనేంటి చేయలేకపోవడం ఏంటి, నేనేంటి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వటం ఏంటి అనేది, లేకపోతే కలవటానికి సిగ్గుతోనో ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌తో డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వకుండా టైమ్‌ని వేస్ట్ చేసుకుంటా ఉంటారు. సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా సరే స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉన్నప్పుడు కరెక్ట్‌గా రీజన్ తెలుసుకొని ఎంత తొందరగా ట్రీట్మెంట్ చేపించుకుంటే అంత మంచిది. సో, దానికి కావాల్సింది ఏంటి అనంటే ఫస్ట్ వాళ్ళు ప్రాబ్లమ్ ఉన్నట్లు యాక్సెప్ట్ చేయాలి. కానీ చాలామంది మగవాళ్ళు వచ్చే ప్రాబ్లమ్ ఏంటంటే సెక్షువల్‌గా వాళ్ళు ప్రాబ్లమ్ ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేయడానికి వాళ్ళ మైండ్ అనేది ఒప్పుకోదనమాట. అండ్ సెకండ్ వచ్చేసి పార్ట్నర్‌తో కమ్యూనికేట్ చేయటానికి ఇష్టపడరు. ఎందుకంటే తను ఏదన్నా సెక్షువల్‌గా నేను సాటిస్ఫై అవ్వట్లేదని పార్ట్నర్ ఒక మాట అంటే వాళ్ళకి తెలియకుండానే చాలా కాన్ఫిడెన్స్ తగ్గిపోయిద్ది అండ్ ఇగో హర్ట్ అయిద్దనమాట. సో, ఈ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడము లేకపోతే ఈ ఇవన్నీ వదిలేసి పార్ట్నర్‌తో ఫ్రీగా కమ్యూనికేట్ చేసి ఇమ్మీడియేట్‌గా ఈ స్టార్టింగ్ స్టేజెస్‌లోనే ఒక ఆండ్రాలజిస్ట్‌ని గనుక కన్సల్ట్ అయినట్లయితే, వాళ్ళకి ఎందుకు సెక్షువల్‌గా ఇబ్బందొస్తుంది? హార్మోన్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే అంగానికి సంబంధించిన అంటే పెనిస్‌కి సంబంధించిన రక్తనాళాల్లో, నరాల్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? లేకపోతే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయి. ఏదైనా సైకలాజికల్ రీజన్స్ వల్ల, స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల, లేకపోతే పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏదన్నా సెక్షువల్‌గా ఏమైనా ఇబ్బందొస్తుందా? లేకపోతే కొన్ని రకాలైన ఈ వైటమిన్ డెఫిషియన్సీస్, మినరల్ డెఫిషియన్సీస్ వల్ల ఏదైనా ఎరెక్షన్ ప్రాబ్లమ్ వస్తుందని ఈజీగా ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. సో, ఆండ్రాలజీ కన్సల్టేషన్ అనేది స్టార్టింగ్ స్టేజ్‌లోనే చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ వచ్చేసి
చాలామంది మగవాళ్ళలో సెక్షువల్‌గా ఉండే ఒక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అనంటే, ఇప్పుడున్న సొసైటీలోనో, సిట్యుయేషన్స్‌లో ఎక్కువ మంది పార్ట్నర్స్‌తో సెక్స్ చేయటము. లేకపోతే పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకోవటం. ఎప్పుడైతే ఎక్కువ మంది పార్ట్నర్స్‌తో వితౌట్ ఎనీ ప్రొటెక్షన్ సెక్షువల్‌గా కలుస్తారో, ఇన్ఫెక్షన్స్ రావటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటది. వన్స్ పెన్నిస్‌లో ఉన్న మజిల్ గనుక ఇన్ఫెక్ట్ అయితే, లేకపోతే కొన్నిసార్లు ఈ టెస్టిస్‌కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఏదైనా వస్తే, హార్మోన్స్‌లో ప్రాబ్లమ్ వచ్చి దానివల్ల సెక్షువల్‌గా డిజైర్ తగ్గిపోయిద్ది. ఎరెక్షన్స్ కూడా తగ్గిపోతాయి. అండ్ నెక్స్ట్ ఎక్కువ మందితో సెక్షువల్‌గా కలవటం వల్ల, లేదా మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల సైకలాజికల్ రీజన్స్ కూడా ఉంటాయన్నమాట. అంటే వేరే వాళ్ళతో, వైఫ్‌తో కాకుండా వేరే సెక్షువల్ రిలేషన్స్ ఏదన్నా ఉన్నప్పుడు వచ్చే ఒక మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అనంటే, వైఫ్‌తో సెక్స్ చేయడానికి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయి, వేరే వాళ్ళతో సెక్స్ చేయటానికి ఆ కొత్తగా వచ్చిన రిలేషన్‌లోకి వచ్చిన వాళ్ళతో సెక్షువల్‌గా సెక్స్ చేయడానికి వచ్చే ఇంట్రెస్ట్ అనేది బాగా పెరిగి, రెగ్యులర్‌గా బయట ఎవరితోనో సెక్స్‌లో కలుస్తా ఉంటారు. ఆటోమేటిక్‌గా ఫ్యామిలీతో, వైఫ్‌తోనో సెక్షువల్‌గా కలవకుండా అట్లా టైంని ప్రొలాంగ్ చేసుకుంటా ఉంటారు. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అనేది స్లోగా స్టార్ట్ అవుతాయి. అండ్ మాస్టర్బేషన్ అంటే ఎక్కువగా ఈ పార్న్ వీడియోస్ చూసి, ఇప్పుడు ఉన్న ఈ సిట్యుయేషన్స్‌లో ప్రతి ఒక్కళ్ళకి నెట్ అనేది ఈజీగా యాక్సెస్‌లోకి వచ్చేసి, ఈ స్మార్ట్ ఫోన్స్ రావటం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఖాళీగా ఉన్నారనంటే ఇమ్మీడియేట్‌గా ఏదో ఫోన్‌లో పార్న్ వీడియోస్ పెట్టుకొని మాస్టర్బేషన్ చేసుకుంటా ఉంటున్నారు. ఈ పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకోవటం వల్ల స్లోగా వాళ్ళకి ఫిజికల్‌గా పార్ట్నర్‌తో సెక్స్ చేయటం కన్నా, ఆ పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకోవటమే వాళ్ళకి సెక్షువల్‌గా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తది. ఎందుకనంటే, ఆ పార్న్ వీడియోస్ చూసి ఆ బీఎఫ్‌లో, పార్న్ వీడియోస్‌లో ఉన్నంత బ్యూటీనెస్ ఉంటే గాని వాళ్ళకి సెక్షువల్‌గా డిజైర్ రాదు. అంటే వాళ్ళ పార్ట్నర్‌ని చూస్తే సెక్షువల్‌గా అంత ఇంట్రెస్ట్ రాదనమాట. ఎందుకనంటే, ఆ పార్న్ వీడియోస్‌లో ఉన్న అంత బ్యూటీనెస్‌ని చూస్తే దాంతో కంపేర్ చేసుకుంటే డెఫినిట్‌గా పార్ట్నర్ అనేది అంత బ్యూటీగా వాళ్ళకి కనిపించదు. అంత అట్రాక్టివ్‌గా కనిపించదు కాబట్టి వాళ్ళకి సెక్స్ చేయడానికన్నా, ఫిజికల్‌గా సెక్స్ చేసే ఇంట్రెస్ట్ కన్నా పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకోవడంలోనే ఇంట్రెస్ట్ ఎక్కువుంటది. అది కూడా ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్. సో, సెక్షువల్ వెల్‌నెస్ లేదా సెక్షువల్ లాంజివిటీ అనేది మెయింటైన్ అవ్వాలి. ఎక్కువ రోజుల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనంటే ఫస్ట్ కావాల్సింది ఒక కమిటెడ్ అండ్ బాండింగ్ ఉన్న ఒక రిలేషన్. పార్ట్నర్ మీద ట్రస్ట్‌తో, ఇంట్రెస్ట్‌తో, ఔట్ ఆఫ్ డిజైర్ రెగ్యులర్‌గా సెక్షువల్‌గా కలవటము. అండ్ దాంతో పాటు హెల్తీ లైఫ్ స్టైల్, షుగరు, బీపీ లాంటివి ఏమైనా ఉంటే కంట్రోల్‌లో ఉండటము, ఎక్సర్సైజ్ చేయటము, వెయిట్ కంట్రోల్‌లో పెట్టుకోవటము, ఇన్ఫెక్షన్స్ ఏమీ లేకుండా ఈ పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకోకుండా, అండ్ దాంతో పాటు సెక్షువల్‌గా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దాన్ని పార్ట్నర్‌తో ఫ్రీగా కమ్యూనికేట్ చేసి, డిస్కస్ చేసి, ఏదైనా ప్రాబ్లమ్ అనిపిస్తుంటే ఇమ్మీడియేట్‌గా దానికి స్టార్టింగ్ స్టేజెస్‌లోనే ఒక ఆండ్రాలజిస్ట్‌ని గనుక కన్సల్ట్ అయినట్లయితే డెఫినిట్‌గా వాళ్ళకి సెక్షువల్‌గా ఆల్మోస్ట్ 30-35 ఇయర్స్ అంటే 35 ఇయర్స్ అంటే మినిమమ్ 60-65 ఇయర్స్, 70 ఇయర్స్ వచ్చేదాకా చాలా మందిలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ సెక్షువల్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. కానీ ఎప్పుడైతే వాళ్ళు నంబర్ ఆఫ్ రిలేషన్స్ ఎక్కువ మందితో సెక్షువల్ రిలేషన్స్ పెట్టుకుంటారో, లేకపోతే సెక్షువల్‌గా కాన్ఫిడెన్స్ తగ్గిపోయిద్దో, లేకపోతే ఎక్కువగా ఈ పార్న్ వీడియోస్ చూసి మాస్టర్బేషన్ చేసుకోవడానికి అలవాటు పడతారో, లేకపోతే సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కమ్యూనికేట్ చేయటానికి ఇష్టపడరో, చూపించుకోవడానికి ఇష్టపడరో, అటువంటి వాళ్ళలో 30-35 సంవత్సరాల్లోనే సెక్షువల్ ప్రాబ్లమ్స్ వచ్చేసి వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ కూడా దెబ్బతింటదనమాట. సో, ఎవరిలో అయితే సెక్షువల్‌గా ఎటువంటి సమస్యలున్నా, సెక్షువల్‌గా ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీ ప్రాబ్లమ్స్‌కి గానీ, మీ డౌట్స్‌కి గానీ ఒక క్లారిఫికేషన్ లేదా సొల్యూషన్ కావాలి అనుకుంటే, ఒకసారి మా హాస్పిటల్‌కొచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే కాల్ చేసి అపాయింట్మెంట్ వచ్చి కన్సల్ట్ అవ్వండి. 100% మీకు ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్ ఉన్నా దానికి సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.